నాలుకని సంతృప్తి పరచడానికి అనమాట. మన డ్రింక్కి హీరో అండి ఇది. చూసారా భలే ఉంది కదా. ఇంత ఆరోగ్యకరమైనది అయితే మాత్రం 100%గా ఉండదు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, ఉండాలని ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఎండాకాలం బయట మండిపోతుంది, పగలంతా అసలు బగబగలాడిపోతుంది. సో ఆ ఎండకి మనం బయటికి వెళ్ళి వచ్చినా కూడా వడదెబ్బ తగలకోకుండా కొన్ని మనకి ప్రకృతి మనకి కొన్ని ఇచ్చిందండి. అలాంటి ప్రకృతి సహజంగా మనం వచ్చిన వాటితోటి ఇవాళ ఒక మంచి డ్రింక్స్ చేసుకోబోతున్నామండి. 2 రకాలుగా చాలా తక్కువ ఖర్చుతోటి చాలా చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నటువంటి 2 రకాల డ్రింక్స్ వాళ్ళు మీకు చూపిస్తున్నానండి. చాలా బెస్ట్ డ్రింక్స్ అని చెప్పచ్చు. సింపుల్ పదార్థాలండి, ఫటాఫట్ చేసుకోవచ్చు. దీనికి ముందు కొంచెం చిన్న ప్రిపరేషన్ ఉంది. ఇదిగోండి, పైనుంచి పుదీనా ఆకులు కోసుకొచ్చాను. అయితే అసలు పైనుంచి కిందకు వచ్చేసరికి చూసారా ఎట్లా వాడిపోయినాయో. సో వీటిని ఏం చేయాలంటే చక్కగా కొన్ని ఆకుల్ని మంచిగా కట్ చేసుకోవాలన్నమాట, సన్నగా. జస్ట్ దంచైనా వేసుకోండి, లేదంటే ఎలా అయినా వేసుకోవచ్చు, ఫ్లేవర్ కోసం అన్నమాట. చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇట్లా ఆకు మీద ఆకు పెట్టేసి సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ మన డ్రింక్కి అవసరమైన నిమ్మకాయ అండి. ఇది మన మిద్దె తోటలో కాసింది. ఇది కూడా సీడ్లెస్ నిమ్మ. చూసారా కాయ ఎంత ఉందో. సో దీన్ని ఏంటంటే నేను జస్ట్ డెకరేషన్ కోసం అని విడిగా కట్ చేస్తున్నాను. పైన కనిబారాలే. ఈ చాకు ఎందుకు తెగట్లేదు. సరే, దాని సంగతి తర్వాత చూద్దాము. ముందైతే నిమ్మకాయ ఇది అసలు స్క్వీజర్లో కూడా పట్టట్లేదండి, అంతలా ఉంది. అందుకని కట్ చేస్తాను. మనకు ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద నిమ్మకాయ కనుక హాఫ్ సరిపోతుంది అనమాట. ఇవాళ మన డ్రింక్కి హీరో అండి ఇది, మెయిన్ ఇంగ్రీడియంట్. చూస్తున్నారా? ఇది చూడ్డానికి ముంజల్లా ఉంది కదా, ముంజల లోపల పల్ప్ అంతా తీస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది కదండి. ఇది వచ్చేసి గోంద్ కతీరా అని చెప్పి మనకి ఆయుర్వేదం షాప్స్లో దొరుకుతుంది. లేదు అంటే ఇవాళ రేపు మిల్లెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు కదండి, ఆ షాప్స్లో ఉంటాయి. మన మార్కెట్స్లో ఈజీగా దొరుకుతాయి. మీకు చూపిస్తాయి ఇది ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇలా ఉంటుంది చిన్న ముక్క. ఇదిగోండి, ఇంత ముక్క నానబెట్టుకుంటే మనకి ఒక రోజుకి సరిపోతుంది అనమాట. చాలా తక్కువ ఖర్చుతోటి ఇంత ముక్క అయితే ఒక రోజు ఒక 3-4 మెంబర్స్కి చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇట్లా 4 ముక్కలు వేస్తే ఇదిగోండి ఇట్లా ఇంత అయింది బౌల్ నిండా. ఇది మనం మంచిగా వాటర్, ఇప్పుడు నేను ఇంత ముక్క వేసామనుకోండి, ఒక 2 కప్పులు నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. అప్పుడు చక్కగా మనకి మంచిగా నానుతుందండి గోంద్ కతీరా. ఇది ఏంటంటే గమ్ కూడా అంటారు దీన్ని. ఒక జిగురు లాంటి పదార్థం అనమాట. చాలా చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలని కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకి చాలా చాలా పనిచేస్తుందండి. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా పేగుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇంకా ఇంకోటి తెలుసా అండి, ఇది బోన్స్కి కూడా చాలా మంచిదంట. అంటే మనకి ఎముకల దృఢత్వానికి బాగా హెల్ప్ అవుతుందంట. మెగ్నీషియము, ఇంకా కాల్షియము, ఇలా ఎన్నో ప్రయోజనాలతోటి కూడి ఉంటుందంట అండి. ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. యాంటీ ఏజింగ్ అలాగే స్కిన్కి ఉన్న ఇన్ఫ్లమేటరీ ఏదన్నా ఉందనుకోండి, అంటే మనకి దురద, మంట ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. గాయాలు అవి కూడా తొందరగా తగ్గిపోతాయి అంట. మెయిన్ మనకి వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడుతుందంట. రెగ్యులర్గా తీసుకోవటం వలన బరువు తగ్గుతామంట మనం.
చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్కి, వీటన్నిటికీ కాదు, హెయిర్ కూడా చాలా మంచిదంట. నమ్ముతారా? ఇవి ఎన్ని గుణాలు ఉన్నాయి అనేది మీరు కూడా ఒకసారి గూగుల్ చేయండి. దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుని చక్కగా హ్యాపీగా ఇది తీసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మనం 2 రకాలుగా చేసుకుంటున్నామండి. చూస్తున్నారా? ఒక గ్లాస్కి దీనికంటూ ఏమి టేస్ట్ ఉండదండి. మనం ఏదైతే ఫ్లేవర్ యాడ్ చేస్తామో అదే తప్పించి దీనికంటూ ఏమి టేస్ట్ ఉండదు. చూస్తున్నారుగా, నిండా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇది వేసాను గోంద్ కతీరా. వాటర్ మనం సరిగ్గా పోయలేదనుకోండి ఇంకా తెల్లగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం ఎక్కువే పోసాను కనుక మీకు ట్రాన్స్పరెంట్గా ఉంది, లేదంటే ఇంకా కొంచెం తెల్లగా వస్తుంది. సో దీనిలోకి ఏంటంటే పిల్లలైనా పెద్దలైనా చక్కగా చల్లగా తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ అండి. లేదు అంటే కనుక మీరు డైరెక్ట్గా నార్మల్ వాటర్ తోటైనా కలుపుకోవచ్చు. వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారం ఐస్ అనేది మనం వాడకూడదు. లుక్ వైజ్ భలే ఉంది కదండి. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనం తీపికి సరిపడా తేనె కానీ బెల్లం పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు, మన చాయిస్ అనమాట. ఏంటి రెండిట్లోనూ సేమ్ వేస్తున్నారు అనుకుంటున్నారా? ఉంది, ట్విస్ట్ ఉంది. మనం ఎండకి వెళ్ళినప్పుడు చెమటకి డీహైడ్రేట్ అవుతుంది కనుక కొంచెం ఒక చిటికెడు ఉప్పు అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. చూసారా భలే ఉంది కదా చూడడానికి. ఇవి సబ్జా గింజలండి. చక్కగా మనకి ప్రతి షాప్స్లోనూ ఈజీగా దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి. ఈ సబ్జా గింజలు ఒక 2 స్పూన్లు అయితే ఇదిగోండి. నేనైతే ఇట్లా నానబెట్టేసి ఉంచుతాను రోజు. ఎక్స్ట్రా ఎందుకున్నాయంటే మజ్జిగలో అట్లే వేసుకుని తాగుతాం అన్నమాట. సో ఇది దీనిలోకేమో మనం సన్నగా కట్ చేసాం కదండి పుదీనా, అది వేస్తున్నాను. నిమ్మకాయ స్క్వీజర్ కంటే ఇట్లా చేత్తో పిండుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. పులుపు అనేది మీ అవసరాన్ని బట్టి వేసుకోండి. ఇది కూడా ఒక చిన్న ముక్క వేయండి. దీని నుంచి ఆ స్కిన్ నుంచి వచ్చే ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. లెమన్ జెస్ట్ అంటారు, చాలా బాగుంటుందండి. మీ ఇష్టం, అది వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి ఎంత అవసరమో అంత వాటర్ నింపుకోవాలి. ఆ బాధ అలా కిందకి వెళ్ళి కలుస్తుంటే భలే ఉంది చూడండి. సో అయిపోయిందండి మన డ్రింక్. ఎంతో సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యకరంగా, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం బెల్లం వేసాం, బెల్లం పొడి నా దగ్గర ఉంది కనుక వేసానండి. మీరు ఏం చేస్తారంటే పొడి లేదు అంటే కనుక చక్కగా బెల్లాన్ని కరగబెట్టేసుకుని కొంచెం కరిగేటప్పుడే కావాలి అనుకుంటే యాలకుల ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటే కొంచెం అందులోనే ఒక 4 యాలకులు వేసేసి మంచిగా పాకంలాగా, అంటే తిక్ పాకం అవసరం లేదు, జస్ట్ ఉడకబెట్టేసుకుని ఒక 2-3 పొంగులు రానిచ్చేసి వడకట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. పొడి ఉంటే చక్కగా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే అండి మనకి గోంద్ కతీరా అనేది కతీరా అనేది 2 రకాలుగా దొరుకుతుందన్నమాట. గోంద్ అని దొరుకుతుంది, అదేమో మామూలుగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడతారు. మనకి డెలివరీలు అయినప్పుడు అప్పుడు లడ్డు చేసి పెడతారనమాట. గోధుమ పిండితో కలిపి నెయ్యిలో వేయించితే మనకి ఇట్లా మక్కానా టైప్లో ఇట్లా పువ్వులాగా వచ్చేస్తుందండి. అలా వేయించి దాన్ని లడ్డులాగా చేస్తారనమాట. అది ఒక ప్రాసెస్ ఉంటుంది. లేదు అంటేనేమో ఇది మనకి చలువుకి, అది వింటర్లో పెడతారనమాట. వింటర్లో కంపల్సరీ చేస్తారు నార్త్ ఇండియాలో. వింటర్లో ప్రతి స్వీట్ షాప్లోనూ దొరుకుతుంది అనమాట అది లడ్డు. ఇదేంటంటే మనం చలువ కోసం తాగే డ్రింక్ అనమాట. సో మనకి సీజన్కి అనుగుణంగా దాన్ని దేంతో కలిపి తాగుతున్నాము అనే దాన్ని బట్టి దాని యొక్క గుణం అనేది మారుతుందన్నమాట. బెల్లం చాలా మంచిదండి ఆరోగ్యానికి. అలా అని చెప్పి అతి ఏది మంచిది కాదనుకోండి. రోజు ఒక గ్లాస్ కనుక తాగారు అంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది మనం ఇవన్నీ చేసుకోలేము, షుగర్ ఉంది మాకు, బెల్లం తింటే మళ్ళీ షుగర్ లెవెల్స్ ఇదవుతాయి అనుకుంటే మీరు పల్చటి మజ్జిగలో కూడా కొంచెం జీలకర్ర పొడి వేసుకుని
చక్కగా ఈ నానబెట్టుకున్న ఏదైతే గోంద కతీర ఉందో అది ఒక 2 స్పూన్లు వేసుకుని కలుపుకొని తాగేయచ్చండి. అట్లా కూడా మంచిదే. సో మీకు ఎట్లా వీలుంటే అలా తాగండి. అది ఇప్పుడు దీన్ని ఒక ఫోటో తీసుకోవాలి. నేనైతే చల్లటి నీళ్ళు పోసానండి. మీ ఇష్టం. ఎప్పుడన్నా మనం టేస్ట్ కోసం తాగుతాం చూసారా, అప్పుడు అంటే మనకి నాలుకని సంతృప్తి పరచడానికి అనమాట. అప్పుడు చక్కగా ఇట్లా చల్లగా తాగొచ్చు. లేదు అంటే ఆరోగ్యపరంగా ఆలోచించినప్పుడు చక్కగా మామూలు రూమ్ టెంపరేచర్ కుండలో వాటర్ తాగితే మంచిది. నోట్లోకి తీసుకోగానే ఐస్ క్యూబ్స్ వచ్చినాయి అన్నమాట. టేస్ట్ ఎటు బాగుంటుంది, ట్రై చేయండి. దీనికి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో మీకు చెప్పాను కదండి. కానీ ఒక చిన్న మనము జాగ్రత్త తీసుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా తాగుతున్నప్పుడు ఏంటంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలండి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. సో మనకి అప్పుడు దీని బెనిఫిట్స్ అనేవి చాలా మంచిగా మనకు అందుతాయి అన్నమాట. ఏదైనా ఊరికే చెప్పలేదు కదా పెద్దలు, అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పి. అతి దేనికి మంచిది కాదండి. తగిన మోతాదులో తీసుకుంటే దీని బెనిఫిట్స్ని మనం చక్కగా పొందొచ్చు అనమాట. అది దీనికంటూ టేస్ట్ ఏమి ఉండదు కనుక పెరుగులో తినొచ్చు, మజ్జిగలో తినొచ్చు, ఇట్లా దేనిలో అయినా తినొచ్చు. చాలా సింపుల్, చూసారు కదా, 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి వీడియో మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మనం చేసుకుంటే ఈ డ్రింక్స్ అంతా కలిపి నిమ్మకాయ ఎంత ఉంటుందో రేటు, మహా అయితే ఒక గ్లాస్ వచ్చి 5 రూపాయలు పడుతుందేమో, అంతే అండి మనం చేసుకుంటే. అదే మార్కెట్లో ఏ ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నా ఇంత ఆరోగ్యకరమైనది అయితే మాత్రం 100%గా ఉండదు, గ్యారంటీ అది. సో చక్కగా ఇలాంటివి మంచిగా ఎంజాయ్ చేయండి. సన్ స్క్రీన్ రాసుకోకుండా మాత్రం ఎండకి వెళ్ళకండి. స్కిన్కి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సన్ స్క్రీన్ రాసుకోకపోతే. అదొక చిన్న టిప్ అనమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలని కోరుకుంటూ మీ సునీత.